వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందూరు రామాలయంలో పూజలందుకున్న అయోధ్య రాముడి బంగారు వెండి ధనస్సు భారీగా తరలివచ్చి ధనస్సును దర్శించుకున్న భక్తులు, విద్యార్థులు. ఇప్పటి వరకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. నందిపేట్ డొంకేశ్వర్ మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. జేసీ విద్యార్థి సంఘాల కృతజ్ఞతా సభను విజయవంతం చేయండి. కరపత్రాన్ని ఆవిష్కరించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. డాన్స్ చేసిన వారికి బిర్యానీ, బీర్ బాటిల్ ఆఫర్ అంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్. జిల్లా వ్యాప్తంగా సన్నరకం వడ్లు సరఫరా చేసిన రైతుల ఖాతాలో జమ అయిన 500 బోనస్. హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన అన్నదాతలు. వికలాంగుల సమస్యలు పరిష్కరించండి. విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్లో రాస్తారోకో చేసిన వికలాంగులు, భారీగా ట్రాఫిక్ జామ్. 2 మాసాల పాపను వదిలేసిన తల్లి సమాచారం అందుకుని సంరక్షణ వసతి గృహానికి తరలించిన ఐసీడీఎస్ అధికారులు. జిల్లాలో తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలు నమోదు కావడంతో పెరిగిన చలి తీవ్రత. అయ్యప్ప స్వాముల కోసం శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు. అయోధ్య రాముడికి సమర్పించే కిలో బంగారు, 13 కిలోల వెండితో రూపొందించిన శ్రీరాముడి ధనస్సు నిజామాబాద్ జిల్లాకు చేరుకుంది. సుభాష్ నగర్ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ రామాలయానికి అయోధ్య శ్రీరాముడి బంగారు వెండి ధనస్సు చేరుకుని ప్రత్యేక పూజలు అందుకుంది. కిలో బంగారం, 13 కిలోల వెండితో అయోధ్యలో శ్రీరాముడు ధరించే ధనస్సు దేశ వ్యాప్తంగా ప్రజల సందర్శనం కోసం పర్యటన కొనసాగుతుందని శ్రీనివాస శాస్త్రి తెలిపారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రానికి చేరుకున్న ఈ ధనస్సు రామాలయం నిర్వాహకులు సరళ మహేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం ఈ రోజు రామాలయంలోని స్వామివారి సన్నిధిలో ధనస్సుకు అర్చకులు వేద మంత్రాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఈ ధనస్సును దర్శించుకున్నారు. 4 నెలల కిందట శృంగేరిలో ప్రారంభమైన ఈ ధనస్సు యాత్ర ఇప్పటి వరకు 4 రాష్ట్రాలు పూర్తి చేసుకున్నట్లు శ్రీనివాస్ శర్మ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మాసం శ్రీరామనవమి వరకు అయోధ్యకు చేరుకుంటుందని వివరించారు. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం అందరము కూడా ఎంతో పుణ్యము చేసుకుంటే లభించినటువంటి రోజు. ఈరోజు ఇందూరు నగరంలో ఉన్నటువంటి వెలిసినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో సుభాష్ నగర నందు ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహం చేత మన అందరికీ కూడా ఒక దర్శన భాగ్యము కలిగేటువంటి అదృష్టం లభించింది. కృతజ్ఞతా సభ కరపత్రాన్ని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. అధిక సంఖ్యలో యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 18న సాయంత్రం 5 గంటలకు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జరిగే విద్యార్థి నిరుద్యోగ కృతజ్ఞతా సభ కరపత్రాన్ని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం ఉదయం నార్సింగిలో తన నివాసంలో ఆవిష్కరించారు. కృతజ్ఞతా సభకు ముఖ్య అతిథిగా రావాలని నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు కోరగా మహేష్ కుమార్ గౌడ్ సానుకూలత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు కోటూరి మానవతారాయ్, పట్ల నాగరాజు రెడ్డి, శ్రీను, బైరు నాగరాజు, బోనాల నగేష్, హేమంత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఆమె లేడీ బాస్, ఎప్పుడూ సంచలనాలు చేస్తుంది. డాన్స్ చేసిన వారికి బిర్యానీతో పాటు బీర్ ఆఫర్ అంటూ కొండా సురేఖ చేసిన వీడియో వైరల్ అవుతోంది. మరో వివాదంలో కొండా సురేఖ ఇరుక్కున్నారు. మంత్రి కొండా సురేఖ ఇన్స్టాగ్రామ్ లైవ్ లో ఓ మహిళతో మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆమె తన ఫ్యామిలీతో మాట్లాడుతూ ఎవరు ఎక్కువ డాన్స్ చేస్తే వాళ్లకు ఎక్కువ మందు అని చెబుతున్నారు. బిర్యానీలు తెప్పిస్తున్నాం, బిర్యానీ ఉంటే బీర్ ఉండాలిగా పాపం అనడం కనిపించింది. ఈ వీడియోపై బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈరోజు మా అందరికీ కూడా పండగ ఉంది. బిర్యానీలు తెప్పిస్తా ఉన్నాము చిన్నపాప పేరుతోటి. మా టీం అంతా కూడా ఈరోజు ఫుల్ పారుతుంది. అంటే బిర్యానీ ఉంటే బీర్ అండ్ బిర్యానీ ఉంటది కదమ్మా పాపము. ఖరీఫ్ 2024 సీజన్ కు సంబంధించి కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.
డిసెంబర్ మొదటి వారంలోపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నందిపేట మండల కేంద్రంతో పాటు డొంకేశ్వర్ గ్రామంలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను, రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. కాంటా సందర్భంగా ఒక్కో బస్తాలో ఎంత ధాన్యం తూకం చేస్తున్నారు, బస్తాలపై కొనుగోలు కేంద్రం వివరాలు, ధాన్యం రకం తదితర వివరాలను పొందుపరుస్తున్నారా లేదా అన్నది గమనించారు. రైస్ మిల్లుల వద్ద తరుగు పేరిట ఏమైనా కోతలు విధిస్తున్నారా అని ఆరా తీయగా ఈ సీజన్లో ఇప్పటివరకు ఎక్కడ కూడా ఎలాంటి కోతలు అమలు చేయడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. రవాణా పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని, ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ సజావుగానే జరుగుతుందని సంతృప్తి వెళ్లిబుచ్చారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిరీక్షించకుండా క్రమ పద్ధతిలో ధాన్యం బస్తాలను తూకం జరిపించాలని, వెంటది వెంట ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ నిర్వాహకులను ఆదేశించారు. సన్న ధాన్యానికి సంబంధించి సంపూర్ణ వంటి రకాలను సైతం మండల వ్యవసాయ అధికారి ధృవీకరణతో ఫైన్ వెరైటీ కింద కొనుగోలు చేయవచ్చని సూచించారు. జిల్లాలో ఈసారి 670 పైచిలుకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతంగా జరిపిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి నిర్దేశిత రైస్ మిల్లులకు తరలించామన్నారు. నిర్ణీత గడువులోపు రైతులకు బిల్లుల చెల్లింపులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరుపుతున్నామని, సన్నలకు 500 రూపాయల చొప్పున బోనస్ డబ్బులు సైతం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయని వివరించారు. ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా అందరి సహకారంతో జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను సాఫీగా నిర్వహిస్తున్నామన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజగౌడ్ తదితరులున్నారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు వ్యాపారస్తులకు సూచించారు. ఈ రోజు పిట్లం మండల కేంద్రంలోని అక్షయ మోటార్స్ ఏడీఎంస్ ఈ బైక్స్ షోరూమ్ ను రిబ్బన్ కట్ చేసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షోరూమ్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని వారికి సూచించారు. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎలక్ట్రికల్ బైక్లు ఎంతో ఉపకరిస్తాయన్నారు. ఈ సందర్భంగా బ్యాటరీతో నడిచే బైక్లను పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అయ్యప్ప స్వాముల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. శబరిమలకు 26 స్పెషల్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే శబరిమలకు 26 స్పెషల్ రైళ్లను కొత్తగా నడపనుంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మధ్య ఇవి ప్రయాణించనున్నాయి. వాటి వివరాలు నవంబర్ 18, 20, 22, 24, 25, 27, 28 తేదీల్లో, డిసెంబర్ 1, 2, 4, 6, 8, 9, 11, 13, 15, 16, 18, 20, 22, 23, 25, 27, 29, 30, జనవరి 1 పై తేదీల్లో అందుబాటులో ఉండనున్నాయి. భక్తులు స్పెషల్ రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని అయ్యప్ప భక్తులను రైల్వే అధికారులు కోరారు. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల స్థితిగతులను విశ్లేషించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటి సమగ్ర సర్వే సందర్భంగా సేకరించిన వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేసే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నందిపేట మండల పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించి ఇంటింటి సర్వే ద్వారా సేకరించిన వివరాలను ఆపరేటర్లు ఆన్లైన్లో నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు. ఒక్కో దరఖాస్తు వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేసేందుకు ఎంత సమయం పడుతుందని కలెక్టర్ ప్రశ్నించగా సుమారు 15 నిమిషాల వ్యవధి అవుతోందని ఆపరేటర్లు తెలిపారు. ఎన్యూమరేటర్, సూపర్వైజర్ల లింక్లను జతపరుస్తూ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నామన్నారు. నిబంధనలను పక్కాగా పాటిస్తూ అన్ని వివరాలను ఆన్లైన్లో జాగ్రత్తగా నమోదు చేయాలని కలెక్టర్ హితవు పలికారు. త్వరితగతిన ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని, శిక్షణ సందర్భంగా సూచించిన అంశాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఎలాంటి పొరపాట్లు, తప్పిదాలకు ఆస్కారం లేకుండా చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆన్లైన్లో వివరాలు నమోదు సందర్భంగా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురైనా, సాంకేతిక పరమైన సమస్యలు ఏవైనా ఉత్పన్నమైతే వెంటనే అధికారుల దృష్టికి తేవాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజగౌడ్, స్థానిక అధికారులు ఉన్నారు. నిజామాబాద్ నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ జన్మదినం సందర్భంగా 2 జంటలకు ఉచితంగా వివాహాలు చేశారు. నిజామాబాద్ తొలి మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ 53వ జన్మదిన వేడుకల సందర్భంగా తన నివాసం వద్ద 2 పేద జంటలకు వివాహాలను ఘనంగా నిర్వహించారు. ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సామూహిక వివాహాలను జరపడం ఆనవాయితీగా వస్తుందన్నారు. 2005వ సంవత్సరం నుండి ప్రారంభమైన సామూహిక వివాహాలు 2024 వరకు సుమారు 100 పైగా పేద జంటలకు పెళ్లిళ్లు జరపడం జరిగిందన్నారు. ఇలాంటి పేద జంటలకు ఇక ముందు కూడా పెళ్లిళ్లు జరపడం జరుగుతుందని అన్నారు. ఐటీఐ కాలేజీ వద్ద నివాసం ఉంటున్న ప్రజలతో మా నాన్నగారికి 30-40 సంవత్సరాలుగా అనుబంధం ఉండడంతో పాటు నాగరంలో ప్రాంత ప్రజలను కూడా కలుపుకొని వివాహాలు చేశామన్నారు. పెళ్లిలకు వచ్చిన వారి బంధువులకు భోజన సదుపాయం చేసి వారిని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నగర ప్రజలకు, స్నేహితులకు, బంధువులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగదీష్ కులకర్ణి, సాయిలు, ఆగుల చిన్న రాజేశ్వర్, పెళ్లి పెద్దలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సామాన్య కుటుంబానికి చెందిన తనకు మార్కెట్ కమిటీ చైర్మన్ గా పరీక్ష పెట్టి ఎంపిక చేయడం పట్ల జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుకు మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సౌజన్య కృతజ్ఞతలు తెలిపారు. సామాన్య కుటుంబానికి చెందిన నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటానని మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సౌజన్య కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా పాలనకు సరికొత్త నిర్వచనం చేసిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు చెప్పారు. జుక్కల్ నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీల చైర్మన్ల ఎంపిక విధానం రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచే విధంగా ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని చైర్పర్సన్ సౌజన్య తెలిపారు. రైతుల ఖాతాల్లో సన్న రకానికి 500 రూపాయల బోనస్ జమ కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నిజామాబాద్ జిల్లా సాలూరా మండల పరిధిలోని వివిధ గ్రామాల రైతుల అకౌంట్లలో సన్న రకం వరిధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ జమ కావడంతో సీఎం రేవంత్ రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఇల్తబ్ గంగారాం నా పేరు, నేను రైతుని. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చినట్టు 500 బోనస్ బాగా మంది రైతులకు నిన్నటి నుంచి పడుతున్నాయి. అది ఎంతో ఆనందంగా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి రైతులంతా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో విపరీతమైన దోపిడీ జరిగింది రైస్ మిల్లర్లు. ఎందుకంటే వడ్లు కొండబోగానే వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ ఆధ్వర్యంలో నిజామాబాద్లో రాస్తా రోకో నిర్వహించారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిజామాబాద్ జిల్లాలో వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ధర్నా చౌక్లో విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సూర్యవంశీ సుజాత ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చుట్టూ వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వికలాంగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సుజాత ఆరోపించారు. ఈ నెల 26వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు ఆమె తెలిపారు. ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు 5 రోజుల దీక్షలు కొనసాగుతున్నాయి. అయినా గవర్నమెంట్కి స్పందన రాలేదు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేడు. పక్క రాష్ట్రంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకొని 6,000 రూపాయలు 4,000 రూపాయలు పెన్షన్ 7 నెలల పెన్షన్ కట్టించిండు. ఈయన ఎక్కి 12 నెలలు అయినా కానీ ఈ సీఎం ఇష్టమట్టికి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 55వ ఎడిషన్ వేడుకల్లో అక్కినేని నాగచైతన్య, శోభిత సందడి చేశారు. వారితో పాటు నాగార్జున, అమల దంపతులు అక్కినేని నాగేశ్వరరావు స్మారక స్టాంపుల ఆవిష్కరణలో పాల్గొన్నారు. భారతీయ సినిమాకు విశేష కృషి చేసినందుకు గాను ఏఎన్ఆర్తో పాటు పలువురి స్మారక స్టాంపులను ఐఎఫ్ఎఫ్ఐ రూపొందించింది. కాగా చైతు, శోభిత వివాహం డిసెంబర్ 4న జరగనున్న సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం సింపుల్ గా జరుగుతుందని నాగార్జున తెలిపారు. వీరి వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. అయితే ఇందుకు 300 నుండి 400 మంది కుటుంబ సభ్యులు, బంధువులు, ఇండస్ట్రీలోని సన్నిహితులను మాత్రమే ఆహ్వానించమన్నారు. వారిద్దరూ సింపుల్ గా వెడ్డింగ్ కోరుకోవడంతో ఏర్పాట్లను కూడా వాళ్ళకే వదిలేశానన్నారు. సిరికొండ మండలంలో సీఎం రేవంత్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సిరికొండ మండలంలోని తెలంగాణ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాకరం రవి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో పండించిన పంటకు గిట్టుబాటు ధర, సన్నవడ్లకు 500 బోనస్, అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే బోనస్ ఇవ్వడం దేశ చరిత్రలో గొప్ప రోజన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదన్నారు. నిన్నటి వరకు సన్నవడ్లకు 500 బోనస్ ఎక్కడ వస్తుందని ఎగతాళి చేసిన టీఆర్ఎస్, బీజేపీ నాయకులకు తెలిసి వచ్చేలా 500 బోనస్ ఇవ్వడం జరిగిందని, మండలంలోని ధాన్యం ముందు వెళ్లిన రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు పడ్డాయని మండల వ్యాప్తంగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అదే చేస్తుందన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి మరియు ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మండల రైతుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్ల ఎర్రన్న, గ్యాదరి నర్సారెడ్డి, బాకరం సంతోష్, ముత్తన్న, దేగం సాయిలు, బాలరాజ్ నాయక్, మల్లేష్ యాదవ్, నర్సింగ్, ఆసిఫ్, దిగంబర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిరికొండ మండలంలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారికి మరియు మా స్థానిక ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు భూపతిరెడ్డి సార్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి మనం ఎలక్షన్లో ఏదైతే ఒక మాట చెప్పామో పండించిన పంటకు గిట్టుబాటు ధర అని చెప్పాము. మరి ఈరోజు దాడికి గత 10 సంవత్సరాల్లో ₹1 చెల్లించిన కేసీఆర్ ప్రభుత్వం. రెంజల్ మండలంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిల చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు, రైతులు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు.
రంజన్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిల చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోమిన్ ఖాన్ మాట్లాడుతూ మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో పండించిన పంటకు గిట్టుబాటు ధర, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్, అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే బోనస్ ఇవ్వడం దేశ చరిత్రలో గొప్ప రోజన్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదన్నారు. నిన్నటి వరకు సన్నవడ్లకు 500 బోనస్ ఇవ్వడం జరిగిందని, మండలంలోని రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు పడ్డాయని మండల వ్యాప్తంగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అది చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జావిద్, సాయిరెడ్డి, సాయిబాబు గౌడ్, ఎంఎల్ రాజు, సురేందర్ గౌడ్, బాబన్న, రవి, సురేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతుల జీవితాలలో ఒక చిరస్మరణీయ దినంగా భావిస్తున్నాం. మేము ఏదైతే వరి పంటకు క్వింటాల్కి 500 బోనస్ ఆనాడు మేము వరంగల్ డిక్లరేషన్ సభలో, రైతు డిక్లరేషన్ సభలో మా ప్రియతమ నాయకుడు, యువ నాయకుడు, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే క్వింటాల్కి వరికి 500 బోనస్ ఇస్తామని ప్రకటించడం, తర్వాత ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చేయడం. వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎడపల్లి మండలంలో వికలాంగులు ఆందోళన చేపట్టారు. ఎడపల్లి మండల కేంద్రం గ్రామ పంచాయతీ కార్యదర్శులు, జంబలం గ్రామ పంచాయతీ కార్యదర్శి, జైతాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక, ఎన్పీఆర్డీ, నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి ఏషాల గంగాధర్, ఎడపల్లి మండల అధ్యక్షులు ఎన్ రాకేష్ వర్మ, మండల కోశాధికారి సాయమ్మ, మండల ఉపాధ్యక్షురాలు పల్లె సవిత, మండల సహాయ కార్యదర్శి లక్కన్ సింగ్, ఐలయ్య, శివకుమార్, సాయి కుమార్, లక్ష్మి, లావణ్య, బిస్మిల్లా, సుల్తానా బేగం, గంగాధర్, శ్రీకన్య, గోపాల్, కొప్పుల లలిత, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక, ఎన్పీఆర్టీ, నిజామాబాద్ జిల్లా కమిటీ, ఎడపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ఎడపల్లి మండల కేంద్రంలో ఎడపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జంలెం గ్రామానికి వచ్చి జంలెం గ్రామ పంచాయతీ కార్యదర్శి లేకపోతే కార్మికుడికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జైతాపూర్లో గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం, అట్లాగే అంబెం గ్రామంలో వినతిపత్రం. డొంకేశ్వర్ గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. సన్నవడ్లకు క్వింటాల్కు 500 రూపాయల చొప్పున ప్రభుత్వం ఇస్తున్న బోనస్ పడ్డ రైతుల వివరాలు తెలుసుకుని వారితో మాట్లాడారు. అదేవిధంగా డొంకేశ్వర్ గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్కు వినతి పత్రాన్ని చైర్మన్ భరత్ రాజ్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమేష్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ భరత్ రాజ్, డైరెక్టర్లు పెంటన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమేష్ రెడ్డి, సొసైటీ సెక్రటరీ కృష్ణకుమార్, రైతులు గంగాసాగర్, నడిపిరాజన్న, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నవిపేట మండలం మోకన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అంజుమాన్ ఫారం గ్రామంలో 2 నెలల పాపను స్వాధీనం చేసుకున్నట్లు ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. నవిపేట్ మండలం మోకన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అంజుమాన్ ఫారం గ్రామానికి చెందిన శారద అనే మహిళ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన 2 నెలల వయసు ఉన్న పాపను ఐసీడీఎస్ అధికారిని స్వప్న స్వాధీనం చేసుకున్నారు. అయితే పాప గురించి నిందితురాలు శారదను వివరణ అడగగా పొంతనలేని సమాధానం చెప్పడంతో ఐసీడీఎస్ అధికారులు నవిపేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సహాయంతో 2 మాసాల పాపను స్వాధీనం చేసుకుని జిల్లా కేంద్రంలో శిశు గృహానికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వినయ్ మాట్లాడుతూ ఐసీడీఎస్ అధికారులు అందించిన సమాచారంతో అంజుమాన్ ఫారం గ్రామంలో 2 నెలల శిశువును స్వాధీనం చేసుకుని ఆ శాఖ అధికారులకు అప్పచెప్పడం జరిగిందన్నారు. శారద వద్ద నుండి ఆ పాపను తీసుకొచ్చినట్లు సమాచారం ఉందని పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఆ పాప తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే ఐసీడీఎస్ అధికారులను సంప్రదించాలన్నారు. నమస్కారం. నవిపేట మండల్ అంజుమాన్ ఫారం చెందిన శారద అనే మహిళ 2 రోజుల క్రితం అంటే బుధవారం నాడు 20వ తారీఖు నాడు ఒక పాపను తీసుకొచ్చిందని చెప్పి ఐసీడీఎస్ వారు మాకు తెలిపినారు. తెలిపితే ఐసీడీఎస్ మరియు ఐసీపీఎస్ సిబ్బందితో పాటు పోలీసులను కూడా వెళ్ళి విచారిస్తే ఆమె ఒక చిన్న పాప 3 months లోపు ఉన్న పాప ఆమె దగ్గర ఉంది. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చినామంటే బాసరా రైల్వే స్టేషన్లో ఒక పిచ్చి ఆమె దగ్గర ఉండే, బట్టలు లేకుండా ఉండే, చూడలేక. భీమ్గల్ మండలం గోన్గొప్పుల గ్రామంలో శ్రీ హరిహర క్షేత్ర బ్రహ్మోత్సవాలు ఈ నెల 20 నుండి 22 వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు చివరి రోజు ఉదయం 9 గంటలకు సామూహిక హోమం, 10 గంటలకు శ్రీ 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 హంపి పీఠాధిపతి స్వామివార్ల ప్రవచనాలు, ఆశీర్వాదాలు, 12 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర్ల స్వామి కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు రథ భ్రమణం నిర్వహించారు. రాత్రి 8 గంటలకు పుష్పయాగం, బ్రహ్మణ పూజతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి. ఈ కార్యక్రమాలు వాసుదేవులు, ధర్మ బీర్ ఫౌండేషన్ రమేష్ పంతులు తదితరులచే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ కమిటీ, వీడీసీ, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో 15 డిగ్రీల
స్త్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరుగుతోంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. గత వారం రోజుల నుంచి రోజురోజుకు చలి తీవ్రత అధికమవుతోంది. దీంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని బైపాస్ రోడ్తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం పూట పొగమంచు కమ్మేస్తోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి నుంచి ఉపశమనం కోసం స్వెటర్లు, క్యాప్లు ధరించాలని సూచిస్తున్నారు. సుభాష్ నగర్ రామాలయానికి వచ్చిన అయోధ్య బంగారు వెండి ధనస్సును రవి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు దర్శించుకున్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ రామాలయానికి అయోధ్య నుండి వచ్చిన శ్రీరాముని ధనస్సును రవి పబ్లిక్ హైస్కూల్కు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు రామాలయాన్ని సందర్శించి ధనస్సును దర్శించుకుని జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున భక్తి పారవశ్యంతో మొక్కులు తీర్చుకుని హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల చైర్మన్ సరళ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, స్కూల్ సిబ్బంది అందరూ ధనస్సును దర్శించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దౌర్జన్యపూరితంగా గిరిజనుల భూములను ఫార్మా కంపెనీ కొరకు తీసుకోవడం అప్రజాస్వామికమని, లగచర్ల గిరిజనులపై అర్ధరాత్రి పోలీసుల దౌర్జన్యాన్ని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ ఖండించారు. వి ప్రభాకర్ సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీల పేరుతో సంక్షేమ పథకాలను ప్రచారం చేసి 7వ గ్యారంటీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం కూని అయిందని, దొరల పాలన కొనసాగుతుందని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల అమలు సంపూర్ణం కాలేదని, రైతు భరోసాకు అతి లేదు గతి లేదని, ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ 40% పూర్తయిందని ఎద్దేవా చేశారు. 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఇచ్చిన నినాదం గాలిలో కలిసిపోయిందని, గ్రూప్ 1 విద్యార్థుల సమస్యలపైన ప్రశ్నించిన వారిపై లాఠీల మోతలు, కేసుల మోత చూసిందేనన్నారు. గత ప్రభుత్వం మల్లన్న సాగర్ రైతాంగ ఉద్యమాన్ని దౌర్జన్యంగా కేసులతో ఇబ్బందులకు గురి చేసిందని చెప్పిన రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ కొరకు గత ప్రభుత్వం అప్పటికే 16,000 ఎకరాల భూములు సేకరించినా సరిపోవని, మరో 1,300 ఎకరాల భూముల సేకరణకు ఆదేశాలు జారీ చేశారన్నారు. బి దేవరం ఏఐపీకేఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే రైతులు కోటీశ్వర్లు చేస్తానని వాగ్దానం చేసినా ఎండమావిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు రైతుల భూముల్ని అప్పచెప్పడానికి 3 నల్ల చట్టాలను తీసుకొస్తే 13 మసాలా రైతుల ఉద్యమం చేసి 750 మంది రైతుల త్యాగంతో మోడీ సర్కారుకు తగిన బుద్ధి చెప్పిందని గుర్తు చేశారు. ఈ నెల 26న జరిగే జాతీయ ఉద్యమాన్ని జిల్లా కేంద్రంలో జయప్రదం చేయాలని కార్మిక రైతాంగానికి, ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో మాస్లైన్ ఆర్మూర్ మండల సంయుక్త కార్యదర్శి, జిల్లా నాయకురాలు సత్యక్క, పీవైఎల్ జిల్లా కార్యదర్శి, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు నరేందర్, అనీష్, ఐఎఫ్టీయూ నాయకులు అరవింద్, పీవైఎల్ జిల్లా సహాయ కార్యదర్శి బి రవి, మనోజ్, శ్రీను, పీఓడబ్ల్యూ పద్మ, ఏఐపీకేఎస్ నాయకులు ఇస్తారి రమేష్, కార్మిక నాయకులు శంకర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రకటించి 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం, ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాం, ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ కంచెలు తొలగించేసుకుంటాం అని చెప్పేసి పెద్ద వాగ్దానాన్ని చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ వర్గ స్వభావమే ఉన్నత వర్గాలని కాపాడడం, వారి స్వభావమే ప్రజాస్వామ్యాన్ని కొని చేయడం అనేది రేవంత్ రెడ్డి గారి పాలనను, 1 సంవత్సర పాలనను చూస్తే, పరిశీలిస్తే రేంజల్ మండలంలో డెంగ్యూ కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రేంజల్ మండలంలో బోరిగం గ్రామంలో డెంగ్యూ పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తమై ఇంటింటికి జ్వర పీడితుల్లో ఉన్న వారి సర్వే చేస్తూ రక్త నమూనాలు సేకరిస్తున్నారు. దోమల నివారణ మందు, పైరిత్రం పిచికారీ చేయించడం, దోమల నివారణ పట్ల అవగాహన కల్పించడం జరిగిందని మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రాథమిక పాఠశాలలో భోజనశాలను తనిఖీ చేసి వంట సామాగ్రి, నిత్యావసర సరుకులు, వండిన భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు కీటకజనిత వ్యాధుల పట్ల, దోమల నివారణ, తగు జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ఎం వెంకటేశ్వరరావు, ఆరోగ్య విస్తరణ అధికారి రవీందర్ తగు సలహాలు, సూచనలు చేస్తూ అవగాహన కల్పించారు. దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోవాలన్నారు.
డెంగ్యూ దోమ అత్యంత ప్రమాదకరమైందని అప్రమత్తంగా ఉండాలన్నారు. దోమతెరలు వాడాలని, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య విస్తీర్ణాధికారి రవీందర్, ఆరోగ్య కార్యకర్తలు మంజుల, రాధిక, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు పుష్పలత, ఉపాధ్యాయులు సుజాత, భారతి తదితరులు పాల్గొన్నారు. గ్రామము రెంజల్ మండలంలోని ఒక డెంగ్యూ పాజిటివ్ కేసు రావడం వల్ల ఇక్కడికి సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు సార్ గారు రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏఎల్ఆర్ సర్వే మరియు పైరెత్రమ్ స్ప్రే, ఫీవర్ సర్వే చేయడం జరిగింది. వాటిని పరిశీలించడానికి ఇచ్చేశారు. అనంతరము మరి పైరెత్రమ్ మందు పిచికారీ, దోమల నివారణ కోసము పైరెత్రమ్ పిచికారీ చేయడం జరిగింది. మరి అనంతరము ఇక్కడ అది పెళ్లి వేదిక. అందరూ సంబరాల్లో మునిగిపోయారు. స్నేహితులు వచ్చి పెళ్లి కొడుకుకు గిఫ్ట్ అందించారు. ఆ క్షణాలే ఆ యువకుడికి చివరి క్షణాలయ్యాయి. స్నేహితుడి వివాహ వేడుకలో గుండెపోటుతో యువకుడు మృతి చెందాడు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమడ గ్రామంలో స్నేహితుడి వివాహ వేడుకలో గిఫ్ట్ ఇస్తూ స్టేజ్ పైనే గుండెపోటుకు గురైన వంశీ అనే యువకుడు కుప్పకూలాడు. వంశీని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తోటి స్నేహితులు తరలించారు. కానీ అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడు వంశీ బెంగళూరు అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. సిరికొండలో రబీ సీజన్ సాగు సన్నద్ధంలో భాగంగా రైతులు తమ పొలాల్లో పంట వ్యర్థాలను తొలగించే యత్నంలో ఉన్నారు. ఎక్కువ మంది రైతులు వరి కొయ్యలకు నిప్పు పెట్టి కాల్చడమే ప్రయత్నం చేస్తున్నారు. కొయ్యలకు నిప్పు పెట్టడంతో పర్యావరణానికి హాని కలగడంతో పాటు భూసారం దెబ్బతింటుంది. క్రమంగా తమ పొలాలు మట్టి దిబ్బగా మారే అవకాశాలున్నాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు. అయితే నిప్పు పెట్టడంతో కాలిన వ్యర్థాలతో పంట భూసారం పెంచుతుందని, పంటకు ఎరువులా ఉపయోగపడుతుందని రైతులు అపోహపడుతున్నారు. వరి కొయ్యలను అలాగే వదిలేస్తే దున్నే సమయంలో, నాట్లు వేసే సమయంలో కొయ్యలు పైనకి తేలి ఇబ్బందులు పెడతాయనే ఆలోచనతోనే నిప్పు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో వాయు కాలుష్యం కూడా అవుతుంది. అయితే నిప్పు పెట్టడంతో నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగము లేదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. కల్టివేటర్ ద్వారా కల్యా దున్ని డీఏపీ, యూరియా చల్లడం వలన భూమిలో కార్బన్ శాతం పెరిగి పంట దిగుబడి పెరుగుతుందని, వరి కొయ్యలను కాలబెట్టడం వలన పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు మరణిస్తాయని, దీని ద్వారా భూమిలో భూసారం తగ్గుతుందని, రైతులెవరూ కొయ్యలకు నిప్పు పెట్టవద్దని సిరికొండ మండల వ్యవసాయ అధికారి నర్సయ్య రైతులకు సూచించారు. రైతులందరికీ నమస్కారం. నేను మండల వ్యవసాయ అధికారి సిరికొండ. మనము ఈ వరి కోతలు కోసిన తర్వాత ఇప్పుడు చాలా ప్లేస్లలో చూస్తున్నాము, రైతులు ఆ వ్యర్థాలను తగలబెట్టడం జరుగుతుంది. అలా చేయడం వల్ల మనకు భూమిని మరియు వాతావరణాన్ని రెండింటినీ కాలుష్యం చేయడం జరుగుతుంది. రైతులు వచ్చేసి ముఖ్యంగా ఆ వరి కొయ్యలను మనకు స్టబుల్ కట్టర్స్ అని మనకు మార్కెట్లో యంత్రాలు దొరుకుతున్నాయి. దాని ద్వారా కానీ, కల్టివేటర్ ద్వారా కానీ కలియ దున్నడం వల్ల మనకు భూమిలో కార్బన్ శాతం పెరిగి పంట దిగుబడి పెరిగే ఛాన్స్ ఉంది. మరికొన్ని మండలాల వార్తలు. ఎమ్మెల్సీ ఎన్నికలు 2024 ఫోరం 18 గ్రాడ్యుయేట్స్ మరియు ఫోరం 19 టీచర్స్ ఓటర్ల జాబితా నందు నమోదు చేసుకోవడానికి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ తేదీ 23/11/2024 నుండి 9/12/2024 వరకు నిజామాబాద్ డివిజన్లోని ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్లు ఎన్నికల అధికారి కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆదానిపై అమెరికాలో వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆయన ప్రియమిత్రుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానమివ్వాలని సూచించారు. శుక్రవారం వెలిచాల రాజేంద్రరావు మీడియాతో మాట్లాడుతూ ఆదాని అవినీతి వ్యవహారం వల్ల అంతర్జాతీయంగా దేశానికే అప్రతిష్ట, చెడ్డ పేరు తెచ్చిపెడుతుందని మండిపడ్డారు. అనేక సార్లు ఆదానిపై ఆరోపణలు వచ్చినా ప్రధాని మోదీ ఆయన్ను కాపాడుతున్నారని పేర్కొన్నారు. మోదీ ఆదానిల బంధం భారత్ లో ఉన్నంత వరకే సురక్షితమని, అమెరికాలో ఆయన అవినీతి వ్యవహారం బయటపడిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పదే పదే ఆదాని అవినీతి వ్యవహారాన్ని నిరంతరం ఎండగడుతున్నా ప్రధాని మాత్రం మౌనం వహించారని పేర్కొన్నారు. ఆదాని విషయంలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు నేడు నిజమయ్యాయని, ఇప్పటికైనా ప్రధానమంత్రి కళ్లు తెరిచి ఆదానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో విద్యుత్ ప్రాజెక్టులను దక్కించుకోవడానికి పలు రాష్ట్రాలు అధికారులకు ఆదాని 2238 కోట్ల లంచాలు ఇచ్చారంటూ అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో ఆదానిని వెంటనే అరెస్టు చేయాలని సూచించారు. హైదరాబాద్ కు చెందిన యువకుడు అమెరికాలో గన్ మిస్ఫైర్ అయ్యి మృతి చెందాడు. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో ఎంఎస్ చదివేందుకు వెళ్లిన ఉప్పల్కు చెందిన విద్యార్థి ఆర్యన్ రెడ్డి ఈ నెల 13న తన పుట్టినరోజు నాడే ప్రాణాలు కోల్పోయాడు. తుపాకీ శుభ్రం చేస్తుండగా మిస్ఫైర్ అయింది. దాంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
రాష్ట్ర స్థాయి జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలకు గర్ల్స్ హైస్కూల్ విద్యార్థి ఎంపిక జరిగింది. భీమ్గల్ మండలంలోని గర్ల్స్ హైస్కూల్ క్రీడాకారిణి జి అక్షయ ఈ నెల నవంబర్ 29, 30 మరియు డిసెంబర్ 1వ తేదీ వరకు ఆర్మూర్ మినీ స్టేడియం నందు జరగబోయే రాష్ట్ర స్థాయి జూనియర్ గర్ల్స్ హ్యాండ్ బాల్ క్రీడా పోటీలకు భీమ్గల్ గర్ల్స్ హైస్కూల్ క్రీడాకారిణి జి అక్షయ ఈ యొక్క రాష్ట్ర స్థాయి టోర్నమెంట్కు ఎంపికైందని ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు లింబాద్రి తెలిపారు. జూనియర్ గర్ల్స్ హ్యాండ్బాల్ విభాగంలో భీమ్గల్ గర్ల్స్ హై స్కూల్కి సంబంధించినటువంటి 10వ తరగతి విద్యార్థిని కుమారి అక్షయ ఆడడం జరిగింది. ఇటు గేమ్స్లో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందూరు రామాలయంలో పూజలందుకున్న అయోధ్య రాముడి బంగారు వెండి ధనస్సు భారీగా తరలివచ్చి ధనస్సును దర్శించుకున్న భక్తులు, విద్యార్థులు. ఇప్పటి వరకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. నందిపేట్ డొంకేశ్వర్ మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. జేసీ విద్యార్థి సంఘాల కృతజ్ఞతా సభను విజయవంతం చేయండి. కరపత్రాన్ని ఆవిష్కరించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. డాన్స్ చేసిన వారికి బిర్యానీ, బీర్ బాటిల్ ఆఫర్ అంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్. జిల్లా వ్యాప్తంగా సన్నరకం వడ్లు సరఫరా చేసిన రైతుల ఖాతాలో జమ అయిన 500 బోనస్. హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన అన్నదాతలు. వికలాంగుల సమస్యలు పరిష్కరించండి. విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్లో రాస్తారోకో చేసిన వికలాంగులు, భారీగా ట్రాఫిక్ జామ్. 2 మాసాల పాపను వదిలేసిన తల్లి సమాచారం అందుకుని సంరక్షణ వసతి గృహానికి తరలించిన ఐసీడీఎస్ అధికారులు. జిల్లాలో తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలు నమోదు కావడంతో పెరిగిన చలి తీవ్రత. అయ్యప్ప స్వాముల కోసం శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.